कंचन तजना सहज है, सहज प्रिया का नेग, मान बड़ाई ईर्ष्या दुर्लभ तजना ये। కబీర్ సాహెబుల వాక్యం ఏం ప్రతిపాదన చేస్తున్నారంటే, అహంభావము పరమార్థములో అహంభావం ఉండడానికి సాధ్యం లేదు. ఎందుకంటే ఒకే పాత్రలోన విషం నింపుకొని దానిలోన అమృతం వేస్తానంటే అది సాధ్యం కాదు. విషం ఉన్నప్పుడు అమృతం వేయడానికి సాధ్యమే లేదు. అది ఎటువంటి వెలైన ఏమి ఆ పాత్ర బంగారు కలశం ఉండొచ్చు, బంగారు పాత్ర ఉండొచ్చు, దానిలో విషం నింపుకుంటే ఏమీ పనికి రాదు. అట్లనే మన హృదయంలోన అహంభావ రూపమైన విషం నింపుకున్నామంటే అక్కడ భక్తి చేయడానికి కాదు. మమకారము లేక అహంభావం పరమాత్మ నుంచి చాలా దూరం పెట్టేస్తుంది. కానీ అహంభావం పోవాలంటే చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఇది పెద్ద కాయల. ఎటువంటి కాయల అంటే దానికి మందే లేదేమో అనేట్టు అయిపోయింది. పుట్టినప్పటి నుంచి ప్రారంభమవుతుంది నేను అనేది. జన్మాదుల నుంచి ఈ కాయల వచ్చింది. ప్రతి ఒక్కరిలోనూ ఉంది. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, షావుకారులు, బీదవాళ్ళు, స్త్రీలు, పురుషులు, పశువులు, జీవ జంతాదుల్లో ప్రతి ఒక్కరిలోనూ నేను అనే మమకారమునే ఉంటుంది. ఎంతవరకు నేను అనేది ఉన్నదో అంతవరకు అక్కడ పరమాత్మని భక్తి చేయడానికి అర్హతనే లేదు. హౌమే నావే నాల విరోధ హై దుయిన బసై కటాలి. ఎక్కడ నేను ఉన్నదో అక్కడ ఆ సతనామం ప్రకటన కావడానికి సాధ్యం లేదు. రెండు ఒక చోట ఉండడానికి సాధ్యం లేదు. సూర్యోదయం అయ్యాక చీకటి మబ్బు వెళ్ళిపోతుంది. రాత్రి సమయం మబ్బు సమయంలోన సూర్యోదయం లేడు. సూర్యుని ప్రకాశం అయితే మబ్బు పోతుంది. రాత్రి పగలు ఒకే చోట ఉండని అంటే లేదు, సాధ్యం కాదు. అందుకని మహాత్ములందరూ ఇదే పాఠం చెప్పిస్తారు. అతి దీనత. ఎంతవరకు దీనత కావాలంటే దాసులైపోవాలి. అందుకే గులాములు ఉంటుంది. సాధారణ విషయం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు కావాలని అభిలాష పడతారు. కానీ ఎవరు చిన్నోళ్ళు కావాలని అభిలాష ఆశ పెట్టుకోరు. ప్రతి ఒక్కరిలోనూ నేను పెద్దోడు కావాలి, అన్నిటికంటే పెద్దోడు ఆ దేవుడు ఉండగా మనం ఎందుకు పెద్దోడు కావాలని తెలుసుకునేవాళ్ళు లేవు. ప్రపంచంలో ఏదానైనా వదిలిపెట్టవచ్చు. ఈ అభిమానం, అహంకారం వదిలిపెట్టడం మహా కష్టం ఉన్నారు. కంచన తజన సహజ హై సహజ స్తుయా కానే. డబ్బు, ఆస్తిపాస్తులు, శివ సంపత్తు, స్తుయాది భోగాదులు అన్ని వదిలిపెట్టడం వైరాగ్యం ధారణ చేసి ఎంతో మంది కుల కుటుంబాలు వదిలిపెట్టి, సంసారాలు వదిలిపెట్టి, ఆస్తిపాస్తులన్నీ వదిలిపెట్టి ఏకాంతంగా భగవంతుని స్మరణ చేయాలని ఎంతో మంది దేశ పర్యటన చేస్తుంటారు, అడవిలో వెళ్తుంటారు, గుఫాలో కూర్చుంటారు. అంతైనా కానీ అవన్నీ వదిలిపెట్టడం పెద్ద విషయం కాదు. మానబడాయి ఈర్ష్య. మానబడాయి అంటే అభిమానము, ఈర్ష్య అంటే ఇంకోని చూసి అసూయ పడడం. బడాయి అంటే నేను పెద్దోడు కావాలని ఆశ. ఇవి వదిలిపెట్టేది మహాకఠినం అన్నాడు. జగత్తులోనే ఆస్తిపాస్తులు వదిలిపెట్టచ్చు, స్త్రీయాది భోగాదులు వదిలిపెట్టచ్చు. నేను అనేది వదిలిపెట్టడం మహా కష్టం. ఆ నేను అనేది ఎన్ని రూపాలంటే అష్టమదాలు ఉంటారు. యవ్వన మదము, ధన మదము, రూప మదము, విద్యా మదము, కీర్తి పదవి మదాలు,
ఇట్లా 8 విధాలైన మదము ఉన్నది. మదం అనండి, గర్వం అనండి, అహంకారం అనండి, అభిమానం అనండి, జాతి కులగోత్ర మదాలు, ఇవన్నీ మనకు పరమార్థంలో అడ్డం చేసేటువంటి దుష్ట శక్తులు. దాన్ని వదిలిపెట్టలేక పరమాత్మ సాధన చేయడానికి సాధ్యమే లేదు. మాయా తజీ తో క్యా హువా, मान तजा नहीं जाए, मान बड़े मुनिवर गले, मान सबन को खाए. ఎంతోమంది ఋషులు, మునిలు, తపస్విలు ఈ ప్రపంచంలో ఉంటే మాయా మమ్మల్ని భక్తి చేయడానికి వదిలిపెట్టుకొని అరణ్యంలో పై ఏకాంతంగా తపస్యాలు చేస్తారు. ఆ మాయాన్ని వదిలిపెడితే ఏమైంది? లోపల ఉన్నది కదా అభిమానం అనేది. అందుకని ఎంతో తపశ్చర్య చేసినటువంటి ఋషులు, ముని, తపస్విలు తపశ్చర్య చేస్తూ చేస్తూ నేను తపశ్చర్య చేశాను, ఇన్ని సంవత్సరాలు చేశాను, నేను ఇంత గొప్పవాడు అనే ఒక మమకారం తానే లోపల పుడుతుంది. ఇంకా మమకారం వస్తూ వస్తూ క్రోధ భావం వెంటనే వస్తుంది. తపస్సు చేసిన వాళ్ళు ఇదే చేసేది. ఏమి? ఒకరికి శాపం వేసేది, ఇంకొకరికి వరం ఇవ్వడం. ఎందుకు? ఇది అభిమానం ఉన్న దానివల్ల. అభిమానం ఉండి ఆ తపశ్చర్య ఫలాన్ని పోగొట్టుకుంటారు. క్రోధ భావన వచ్చేస్తుంది. వెంటనే చేసిన తపస్సు అంతా నాశనం అయిపోతుంది. కియా కరాయా సబ్ గయా జబ్ ఆయా అహంకార అన్నారు. చేసినంతా పోగొట్టుకుంటారు అహంకారం ద్వారా. అందుకని ఎంతవరకు అభిమానం అనేదాన్ని పోగొట్టుకోరో అంతవరకు మాయా వదిలిపెడితేమి, సంసారం వదిలిపెడితేమి, విదేశాలకు వెళితేమి, తీర్థాలు చేస్తేమి, ఎంత పెద్ద తపశ్చర్య చేస్తేమి ఏమీ ప్రయోజనం లేదు అన్నారు. काला मुख कर मान का, आदर लावे आगे, मान बड़ाई छाड़ कर रहे नाम लो आगे. ఏమంటున్నారు? ఈ అహంకారం మానబడాయి, పెద్దవాళ్ళు కావాలనడం, అందులో నన్ను ఆదరించి నేను అనుకోవడం, ఇదంతా అగ్గిలో వేసి కాల్చేయి. ఉండకూడదు, అంశ మాత్రం ఉండకూడదు. ఇవన్నీ వదిలిపెట్టి రహే రాములివు లాయి అన్నారు. నువ్వు అప్పుడు పరమాత్మని భక్తి చేయి. మొదలు ఇది కాల్ చేసి తర్వాత భక్తి చేయి. ఇవి పెట్టుకొని జతలోనే భక్తి చేస్తానంటే భక్తి కాబోదు. విరోధ శక్తులు ఒకే తిత్తి ఉంటుంది, దానిలో 2 కత్తిలు పెట్టాలంటే పోతే పోవు అవి. ఒక తిత్తిలో ఒకటే కత్తి పడుతుంది. అట్లా మన హృదయంలోన ఆ పరమాత్ముడే కావాలంటే మనము నేను అనే దాన్ని వదిలిపెట్టాలి. ఆ గురువే మన హృదయంలో కావాలంటే నేను అనేది వెళ్ళిపోవాలి. జబ్ మైథా తబ్ గురు నహి, అబ్ గురు హై హమ్ నాహి. ఎప్పుడు నేను అనేది ఉండదో అక్కడ గురువుకి స్థానం లేదు. నేను అనేది వెళ్ళినప్పుడే గురువు వస్తాడు. అందుకని జాగ్రత్త విషయము. అగ్గిలో వేసి కాల్ చేసి తర్వాత గురు భక్తి చేయండి. मान बड़ाई कुकरी, धर्म राय दरबार, दीन लकुटिया बाहरा, सब जग कायो पाड. మన ఇంట్లోనే అంటే మన శరీరంలోనే నేను అనేది నేను పెద్దోడు కావాలని మానబడాయి నింపుకున్నాము. అది కుక్క మొరగనట్టు అప్పుడప్పుడు మొరుగుతూనే ఉంటుంది. కబీర్ సాహెబ్లు ఏమంటున్నారు? అటువంటి జనులు ఎలా పోతారంటే యమధర్మరాజును
అంటే నరకంలో వెళ్ళాల్సి వస్తుంది. వేరే మార్గమే లేదు, వేరే ద్రోవ లేదు. అందుకు ఏం ఉపాయం చేయాలో చెప్పిస్తున్నారు. దీనత అనే ఒక కట్టె తీసుకొని ఆ కుక్కని బయట తరిమేయండి, బయటకేయండి. అంటే అతి దీనత ధారణ చేసుకుంటూ మీ హృదయంలో ఉండేటువంటి అహంకారాన్ని తీసేయండి, దూరం చేసేయండి. దీనత కావాలి, అతి దీనత కావాలి. अहम अग्नि हृदय जरे गुरु से चाहे मान तिनको जमुनियो तादियो हो हमरे मेहमान. ఎవరి హృదయంలోన అహం అనే ఒక అగ్ని కాలుస్తూ ఉన్నదో, అహం అగ్ని హృదయ జరే, హృదయంలోన కాలుస్తూ ఉంటుంది. నేను 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 అనేది మరి ఏమంటారు, ఇట్లా హృదయంలోన అగ్ని కాలుస్తూ అవు अहम अग्नि हृदय जरे गुरु से चाहे मान तिनको जमुनियो तादियो हो हमरे मेहमान. ఇట్లా అహంభావం నింపుకొని గోవుల దగ్గర వెళ్ళి అక్కడ నన్ను గోవులు మాన్యతో పిలిని, నేను ఇటువంటి పెద్దవాడు వచ్చాను గోవుల దర్బార్, నన్ను మొదలు పిలిచి ముందు కూర్చోబెట్టిని. గోసే చాహే మానన్, గోవుల దగ్గర వెళ్ళి అభిమానం పడడం, నన్ను గుర్తుపెట్టిని, నన్ను ఆదరభావంతో పిలిని, గోవులు నన్ను మన్నించి. ఇటువంటి వాళ్ళు కవి సాహెబ్లు ఏమంటారు, యమరాయుడు పిలుస్తాడు అక్కడ, మా ఇంటికి వచ్చిపో ఉంటాడు. అంటే ఏమి, నరకము తప్పదన్నమాట. నేను అనే అహంకారం జగత్తులోనే చెడది. ఇంకా గోవుల దర్బార్ దగ్గర వెళ్ళి అక్కడ మాన్యత మర్యాద కాపాడుకోవాలి, నా పెద్దతనం కాపాడుకోవాలి. ఇటువంటి అహంభావము నరకానికి, సీదా నరకానికి తీసుకెళ్తుంది. నేను ఇన్ని రోజులు చేశాను, గోవుకి ఎంత ఉపకారం చేశాను, నా నుంచి జరిగింది, నేను లేకపోతే ఎట్లా అయ్యేది, ఇవన్నీ భావాలు వచ్చినప్పుడు సీదా నరకమే అన్నారు. తప్పదు. తినకో జమ న్యోతాదియా, ఆహ్వానం ఇస్తాడు యమరాయుడు, నా ఇంటికి వచ్చిపోవాలి. बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर पंछी को छाया नहीं फल लागे अति दूर. ఉదాహరణతో కబీర్ సాహెబ్లు అహంభావం ఎటువంటి నిరుపయోగమైన దాన్ని చెప్తున్నారు. ఖర్జూరం చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది, పెరిగి కింద ఎవరు ఎక్కి ఆ పండ్లు తీసుకోలేరు, ఎందుకంటే ముండ్లు చాలా ఎత్తంగా ఉంటుంది, ఎవరు ఎక్కలేరు సాధారణంగా. కింద ఉంటే ఎవరైనా పండ్లు తీసుకోవచ్చు, కింద మానుంటే నీరు ఉంటుంది, ఆశ్రయం ఉంటుంది. అతి ఎత్తంగా పెరిగిన ఖర్జూరం చెట్టు దారిలో వెళ్ళే వాళ్ళకి నీరు కూడా ఉండదు. అట్లు అతి ఎత్తంగా నేను 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 అనేటువంటి అహంభావం నుంచి పెరిగిన వాళ్ళు ఏమీ ప్రయోజనం లేదు, ఎవరికీ లాభం లేదు, భూమికి భగవంతే. ఇట్లున్నప్పుడు పెద్దవాళ్ళని ఎందుకు అభిలాషపడాలి? ప్రపంచంలో ఒకరినొకరు ఇంకొకరిని కిందకు దబ్బాలి, నేను పైనకి పోవాలి. ఇదంతా మనుషుల బుద్ధి కాదు, పశువుల బుద్ధి. जहाँ आपात आपदा जह संशय तह सोग कहे कबीर यह क्यों मिटे चारों दीर्घ रोग. ఆప అంటే నేను అనే భావం. జహా ఆప తహ ఆపద అన్నారు. ఎక్కడ నేను అనేది ఉన్నదో, ఆపాభావం ఉన్నదో అక్కడ ఆపత్తు అంటే విపత్తు, కష్టం. తప్పదు. నేను అనేది ఉన్నప్పుడు అక్కడ పరమాత్మ లేడు, పరమాత్మ సహాయం లేదు.
అంతా తల మీద తానే వేసుకోవాలి, మహా కష్టం అనుభవించాలి. జహా సంశయ తహా సోగ. ఎక్కడ సంశయాలు నింపుకున్నామో నేను అనేది ఉన్నప్పుడు సంశయం ఉంటుంది. ఎందుకంటే అంతా తెలిసిన వాళ్ళు అనుకుంటాము, ఏమీ తెలియదు అనుకో. ఆ సంశయాలు ఉన్నదానికి సోగ అంటే ఏమి? దుఃఖం, నొప్పి, శోకం అంటారు. ఇవి నేను అనేది ఇదే విపత్తు, సంశయం ఉన్నదే శోకం. ఈ మా 4 చాలా దుష్ట శక్తులు ఉన్నాయి. ऊंचे पानी नाटिके नीचे ही ठहराए, नीचा होई तो भर पिए ऊंच प्यासा जाए. వర్షాకాలం వానలు దండిగా కురుస్తారనుకో, ఎక్కడ పోతావు? నీళ్లు కిందకు పోతావు, పైన ఎత్తైన స్థలంలో ఉండవు. ఎక్కడ తక్కువ ప్రదేశం ఉందో అక్కడ వెళ్ళి నీళ్లు నింపుకుంటారు. ఎవరికి నీళ్లు కావాలో వాళ్ళు ఆ తక్కువ ప్రదేశానికి పోవాలి, కానీ ఎత్తైన ప్రదేశంలో వెళ్ళదు. అట్లని పరమాత్ముడు భక్తి ఎవరు చిన్నవాళ్ళు ఉండగా వాళ్ళ నిండుకుంటుంది. ఎవరు నేనే ఎత్తైన స్థానం ఉంటుందో అక్కడ పరమాత్ముడు భక్తి లేదు. నా సమానం లేదు అని నిలుచుకున్న వానికి నీళ్లు దొరకదు. వంగితే నీళ్లు దొరుకుతాయి. కిందకి వంగి నీళ్లు తీసుకోవాలి, కానీ కట్టిలాగా నిలబడి నీళ్లు నా దగ్గర కానీ అంటే రాదు. ఎవరు వంగతా, ఎవరు దీనుతా ఉంటుందో వాళ్ళకి ఆ భక్తి రూపమైన నీళ్లు దొరుకుతుంది. లేదంటే అహంభావంతో మెరిసిన వాళ్ళకి భక్తి అనేది దగ్గర కూడా కాదు. लेने को सतनाम है, देने को अनुदान, करने को है दीनता, डूबन को अभिमान. మంచి ఉపదేశం చెప్తున్నారు కబీర్ సాహెబులు. ప్రపంచంలో ఏదైనా తీసుకోవాలి, పుచ్చుకోవాలి అంటే లేనేకో సత్నాం. మీరు ఏదైనా ఖరీదు చేసుకోవాలి, సంపాదన చేసుకోవాలి, తీసుకోవాలి, నింపుకోవాలి అనే ఆశ ఉంటే సతనామాన్ని తీసుకోండి, సతనామమే నింపుకోండి. నామస్మరణ చేస్తూ చేస్తూ నామ సంపాదన చేయండి. దేనేకో అన్నదానం. ఎవరికైనా ఇవ్వాలంటే ఆకలి వాళ్ళకి, దరిద్రులకు, సహాయం లేనట్టు అనాథలకు అన్నం పెట్టండి. వాళ్ళ కడుపుకు అన్నం పెట్టామంటే సంతోషితులవుతుంది. తీసుకునేటుంటే సత్యనామం చేసుకోండి, ఇచ్చేటుంటే అన్నదానం ఇవ్వండి. తనకు దీనత. మీరు ఈ ప్రపంచం నుంచి ఉద్ధారం కావాలంటే దీనతాధారణ చేయండి. డూబనుకో అభిమానం. మునిగి నాశనం కావాలంటే అభిమానం పెంచుకోండి. మీకు ఈ ప్రపంచం నుంచి ఉద్ధారం కావాలంటే దీనతాధారణ చేయండి. ఈ సంసార సాగంలో మునిగిపోవాలంటే అహంభావం రూపమైన పెద్ద గుండు కట్టుకొని ఇద్దరు మునిగిపోండి. గుండు మీరు ఇద్దరు కట్టుకున్నారు కదా, అహంభావం రూపమైన గుండుగా కట్టుకుంటే మునిగిపోయేది కాక ఇంకేమవుతుంది? దీనత రూపమైన గడ్డిగా రూపమైపోవాలి, తేలుతున్నది. గుండుగా అయితే మునిగిపోతుంది. పెద్దోళ్ళు కావాలంటాం, ఎక్కడ పెద్దోళ్ళు మునిగిపోవడమే. कबीर सोता क्या करे, सोए होए आकाज, ब्रह्मा का आसन डिगा, सुनी काल की गाज.
दोष पराया देख कर चले हसंत हसंत, अपना याद न आवई जाका दिन अंत. అహంకారం ఉన్న చోట ఏమవుతుంది? నేను మంచి మనిషి అనుకుంటా. ఇంకొకని దుర్మార్గులు అనేది ఇది అహంకారమే. నేను మంచివాడు అనుకోవడము. కబీర్ సాహెబ్ ఇంకొక చోట చెప్తాడు, बुरा देखन मैं चला बुरा न मिलिया कोई, जो दिल खोजा आपना मुझसा बुरा न कोई. మనమందు మన హృదయం శోధన చేసుకోవాలి. నాలోని ఎన్ని చెడ్డ గుణాలు ఉన్నవి, ఎన్ని చెడ్డ గుణాలు నేను దాచిపెట్టుకున్నాను. బయట ఇంకోకి చూపెట్టం. మనలో ఉండే చెడ్డ గుణాలు మనం ఎలా దాచిపెట్టుకున్నాం అనేది మనకు తెలుస్తుంది. మనం శోధన చేయము. జనుల ముందు వెళ్ళి నాలాంటి మంచివాడు ఎవరున్నారు అనుకుంటాం. ఇదే అహంకారమే. ఆ అహంకారం ఏం చేస్తుంది? ముందుకు నిందా గుణం, ఇంకొక నిందా చేసే గుణం వచ్చేస్తుంది. ఇంకొకలో ఉండే దోషాన్ని వెతకడం, ఆ దోషాన్ని నలుగు ముందుగా చెప్పుకోవడం. దోష పరాయి దేఖకే చలే హసంత హసంత. ఇంకొక తప్పులు బయటకు తీసేది, నవ్వేది, నాలుగు జనాల దగ్గర చెప్పుకునేది, అదంతా అభిమాన అహంకారం. ఇదంతను అపన యాదన ఆవయి జాక ఆదిన అంతం. తన దోషాలు, తన తప్పులు, తన పాపాలు ఆది అంత్యమే లేక ఉంటుంది, పర్వతాకారం ఉంటుంది. మనం శాస్త్ర గింజంత చేసేస్తాం. ఇంకొక తప్పులు శాస్త్ర గింజంత ఉంటే కొండ మాద చేయడం. ఇవన్నీలోనూ ఉంటాయి ఇటువంటి గుణాలు. ఎందుకంటే నేను అనేది ఉంది. దానివల్ల ఇవన్నీ క్రోధం అనేది, నింద అనేది, ఇవన్నీ శాఖలు పుట్టుకుంటాం. तिनको कबहु न निंदिए जो पावन तल होए, कबहूड आंखों पड़े పేరు ఘనేరి ఓయే. కబీర్ సాహెబ్ ఏం పాఠం చెప్పిస్తున్నారంటే ఎవరికి నిందా చేయొద్దండి. మనం పెద్దోళ్ళకి నిందా చేయమంది. ఎందుకంటే భయం అవుతుంది. వాళ్ళకి ఈ విషయం తెలిస్తే నన్ను ఏం చేస్తారో ఏమని భయపడం. మనకంటే చిన్నవాళ్ళు ఎవరున్నారో, దరిద్రులైన ఎవరున్నారో వాళ్ళని లేనట్టు ఆడుకుంటూ పోతుంటాం. పెద్దోళ్ళని ఆడుకోవాలంటే భయం అవుతుంది. కబీర్ సాహెబ్ అంటే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరే కానీ ఎవరిని నిందా చేయదండి. నిందా భలి కిసీకో నాహి, ఎవరిని నిందా చేయదండి. మనమొక ముగ్ధకరణ, మనముఖులు, పనికిరాని వాళ్ళు, ఆ భక్తులు, వాళ్ళే నిందా చేయడం. మనం ఎందుకు నిందా చేసి పాపం కట్టుకోవాలి? మూకాలే తిన నిందక నరకే ఘోర పదన్న. నిందా చేసిన వాళ్ళు సీదా నరకానికి వెళ్తారు. ముఖానికి మసి అంటించి తీసుకువెళ్తారు. అంటే అవమర్యాదతో నరకానికి తీసుకువెళ్తారని. ఎంత చిన్నవాళ్ళైనా కానీ, తప్పులు చేసిన వాళ్ళైనా కానీ వాళ్ళని కూడా నింద చేయొద్దండి. కాళ్ళ కింద ఉండే ఒక చిన్న గడ్డి, దాన్ని కూడా నింద చేయొద్దండి. ఎందుకంటే అదే చిన్న గడ్డి కన్నులోనే వచ్చి పడిందంటే ఎంత బాధ అవుతుంది. అందుకని చిన్నోళ్ళే కానీ వాళ్ళు నిందా చేసి వాళ్ళు మనల్ని అయ్యో అంటే ఎంత పాపం, అది మహాపాపం. అందుకని ఎవరినే కానీ నిందా చేయొద్దండి. బసవన్న గారి సమయంలోన వాళ్ళు ఎట్లు ప్రతి ఒక్కరిని ఒక ఆత్మీయ భావంతో, ప్రేమ భావంతో, పెద్ద భావంతో పలకరించేవాడు. ప్రతి ఒక్కరికి శరణం అనేవాడు. బిజ్జల రాజధానిలోన తాను ప్రధానమంత్రి, పెద్ద పదవి,
అట్లున్నప్పటికీ ఆయన అందరికీ దాసాను దాసును శరణు అన్నాడు. కానీ అటువంటి పెద్ద మనిషి విద్యుల సామ్రాజ్యంలోన తాను ప్రధానమంటూ చిన్నది కాదు, అది మహా పెద్ద పని. అటువంటి వాడు ఏ జాతి వాళ్ళు అనుకోకుండా ఎటువంటి దరిద్రులైనా కానీ ప్రతి ఒక్కరికి తాను మొదలు నమస్కారం చేసేవాడు. ఒకప్పుడు రాత్రి సమయము ఇంట్లోన్న దొంగ వచ్చినాడు. ఆయనకి ఇద్దరు పెళ్ళాంబు, గంగాంబిక, నీలాంబిక అని. దేవుని ధ్యానం చేస్తూ పడుకున్నాడు. ఇతని ఇంట్లో వెనక ఇతను సవాలు చేసేటువంటి గుర్రాలు ఉండేవి. దొంగ వచ్చి గుర్రం ఎత్తుకొని పోవాలని గుర్రానికి కట్టిన కాళ్ళకు కట్టిన పగ్గం ఎత్తుతూ ఉన్నాడు. రాత్రంతా ప్రయత్నం చేశాడు. ఆ పరమాత్మని ఆట చూడండి, భక్తులకు పరమాత్మను కాపాడతాడు. ఒక పక్క పగ్గం ఎప్పితే ఇంకొక పక్క కట్టేసుకుంటూ ఉంది. రాత్రంతా ప్రయత్నం చేశాడు దొంగ, వదిలిపెట్టకూడదు అని. రాత్రంతా ఒక పక్క ఇప్పుతూ పోయాడు, ఇంకొక పక్క కట్టేస్తూ ఉన్నాడు. పొద్దున్నే అయిపోయింది, ప్రాతకాలమైంది. బయట ఎక్కడో ఏమో శబ్దం వినపడుతుంది. ఎవరో దొంగలు వచ్చిండొచ్చేమో అని ఆ గంగాంబిక, నీలాంబిక బసవಣ್ణ గారు చెప్తారు, లేవండి, ఇంటెనకేమో శబ్దం అవుతుంది, దొంగలు ఎవరో వచ్చినట్టున్నారు. అప్పుడు బసవಣ್ణ గారు ఏమంటారు, మనము పరమాత్మని శరణు, పరమాత్మని భక్తులు, మన ఇంటికి దొంగలు ఎలా వస్తారు? పరమాత్మని ఇంటికి ఎవరైనా దొంగలు వస్తారా? రాదు. ఎవరు వస్తారో వాళ్ళందరూ భక్తులే వస్తారు. వాళ్ళని దొంగలు అనే మాట మనం మాట్లాడకూడదు. అటువంటి వాళ్ళని కూడా భక్తులు అన్నారు. దేశి ఇంటనికి వెళ్ళారు. వెళ్ళి ఆయన ఇంకా పగ్గాలు ఎత్తునే ఉన్నాడు. అయ్యా, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు, స్వామి, నేను మహా దొంగ, మీ ఇంట్లో గుర్రాన్ని దొంగతనం చేసుకొని పోవాలని వచ్చాను. రాత్రంతా ప్రయత్నం చేశాను, ఇదేం ఆశ్చర్యమో ఏమో. ఒక పక్క పగ్గం ఇస్తున్నానంటే ఇంకొక పక్క కట్టేసుకుంటూ ఉంది. నీవు ఎటువంటి మహానుభావులు ఏమో, నేను ఎంత ప్రయత్నం చేసినా కానీ దొంగతనం కాలేకపోయింది. నేను మహా దొంగన, నేను పట్టండి. ఆయన ఏమన్నాడు, నువ్వు దొంగ కాదు, నువ్వు మహాభక్తుడు, నువ్వు దేవుని భక్తుడు, నువ్వు జంగముడు. అక్కడే ఒక చిన్న రాయదాన్ని తీసుకుని ఆయన గొంతు కట్టి, ఇదే లింగం అనుకో, నువ్వు ఇప్పటి నుంచి భక్తుడు, నువ్వు దొంగ కాదు. ఆయన మార్పాటు అయిపోయాడు. అంతేకాదు ఆయన మెచ్చుకున్నాడు. నిన్ను చూసి నాకు ఏడుపు వస్తుంది, నొప్పి వస్తుంది. ఏమి, నువ్వు రాత్రంతా ఎంత సతతమైన ప్రయత్నం చేశావు, మాలో అటువంటి బుద్ధి లేదు. రాత్రి పొగలు మనము భక్తి ఇలా సతతంగా ప్రయత్నం చేశామంటే ఆ పరమాత్మ మెచ్చుకుంటాడు. దొంగతనం చేయాలని నిర్భయంగా రాత్రంతా ప్రయత్నం చేయాలి. ఒక పక్క ఇప్పుతుంటే ఇంకొక పక్క కట్టుకుంటున్నా కానీ వదిలిపెట్టుకోలేదు, సతతంగా ప్రయత్నం చేశాడు. మనలో అలా బుద్ధి కావాలి అన్నాడు బసవಣ್ణ గారు. ఎంతే కష్టం కానీ భక్తి చేస్తూనే ఉండాలి. ఎటువంటి దరిద్రులు కానీ దొంగలు కానీ దొంగ అనొద్దండి, అది అందరూ చేయడానికి సాధ్యం అంటే లేదు. అట్లా బసవಣ್ణ గారు దొంగనే భక్తులు చేసి పెట్టేశాడు, శరణులు మార్పాటు చేసేసాడు. निंदक से कुत्ता भला जो हट कर मारे रार, कुत्ता से क्रोधी बुरा जो गुरु दिखावे गार. నిందా చేసేవాళ్ళ కంటే కుత్త బల, కుక్క మంచిది. కుక్క కంటే నీచులు మనము, ఎవరో నిందా చేసేవాళ్ళు. ఎటువంటి బుద్ధి, కుక్క మొగితే ఎదురుగా వచ్చి మొగుతుంది. నిందా చేసేవాళ్ళు వెనక వెళ్ళి చేస్తారు.
ఎదగాను చెప్పు. మన విషయాన్ని ఇంకొక దగ్గర తీసుకువెళ్ళి మన అపమానం, మన నిందా చేస్తాం. కుక్క మాట ఎదగానో వచ్చి చెప్తే మనం సరి చేసుకోవచ్చు, అది చేయు. అంటే కుక్క కంటే నీచ గుణం ఇది. निंदक नेरे राखिए अंगन कुटी छवाए बिन पानी साबुन बिना निर्मल करे सुभाई. ఇది సంత మతంలో విశేషం, ఇది రహస్యం. ప్రపంచంలో ఎవరు మనకి ఇలా బుద్ధి చెప్పు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏమంటారు, అయ్యా అనిపించుకొని ఊరికే వస్తువా, నువ్వు వదిలిపెట్టి వస్తువా, నువ్వేం పేరుకువాడా అంటారు. ఎవరైనా ఏమన్నా అంటే సరిగా వానికి 4 తిట్టుగా అని చెప్పిస్తారు, కానీ నువ్వు వాళ్ళకి మాన్యత చేయు, వాళ్ళని పొగుడు అని ఎవరు చెప్పారు. కబీర్ సాహెబ్లు అది చెప్పిస్తున్నారు. ఎవరు మనల్ని నిందా చేస్తారో వాళ్ళకు మీరు ఆదరణ మాన్యత చేయండి, మీరు మాత్రం ఎవరిని నిందా చేయకూడదు. ఇంకొక చేత మనం నిందా చేయించుకోవాలి, కానీ మనం మాత్రం ఇంకొకరిని నిందా చేయకూడదు. ఇంకొకరు మనం నిందా చేశారంటే మహా మంచిది అనుకోండి, మనకు తక్షణమే కోపం వస్తుంది. వాళ్ళు ఒక మాట అన్నారంటే మనం 4 మాటలు అనాలా అనిపిస్తుంది. కబీర్ సాహెబ్ ఏమంటారు, జగడాన్ని చేయొద్దండి. ఆవత గాలి ఏకహై ఉలటతో పోయి అనేకం. ఎవరైనా ఒక్క మాట అంటే మనం 4 మాట్లాడాలా అని మనకు బుద్ధి పుడుతుంది. కబీర్ సాహెబ్ ఏమంటారు, కబీర్ సాహీకో నా ఉలటియే రహే ఏకకి ఏకం. మీరు ఉల్టా మాట్లాడొద్దండి, ఒకటికి ఒకటే అక్కడ కొన అయిపోని. బుద్ధివంతులైతే ఉల్టా ఎవరైనా ఒకటి తిట్టినారంటే మీరు 4 తిట్టొద్దండి, నిందా చేయొద్దండి, పెరుగుతూ పోతుంది. నిందా చేపించుకోండి, మహా మంచిది. సాబున్ లేక నీళ్ళు లేక మన కర్మాదలు వాళ్ళు కడుగుతారు, శుద్ధి చేస్తారు. ఇంకొక మనకు నిందా చేశారంటే మన పాపం వాళ్ళకు పోతుంది, వాళ్ళ పుణ్యం మనకు వస్తుంది. మనం ఇంకొక నిందా చేశామంటే మన పుణ్యం వాళ్ళకు వదిలిపెట్టి వాళ్ళ పాపం మనం తీసుకున్నట్టు. ఇప్పుడు మనం పాపము పోగొట్టుకోవాలా, పాపం నింపుకోవాలా యోచన చేయాలి. మన పాపాదలు పోవాలంటే ఇంకొక నిందా చేయండి. సాబున్ లేక నీళ్ళు లేక మన హృదయాన్ని శుద్ధి చేస్తారంటే ఎందుకు కాకూడదు. వాళ్ళని మెచ్చుకోండి, నిందా చేసేవాళ్ళని. ఇది సాధ్యమా? విచారం చేసి చూస్తే మహా కఠినమే, కానీ ఇది సాధన చేస్తే చాలా మంచిది. జీ निंदक दूर न कीजिए कीजिए आदर मान निर्मल तन मन सब करे बके आनगी आन. నిందా చేసే వాళ్ళని దూరం పెట్టొద్దండి, వాళ్ళకి ఆదర మాన్యత చేసి మీరు దగ్గర చేసుకోండి. నిందా చేసి చేసి మన హృదయాన్ని శుద్ధి చేసుకొని నిర్మలం చేయని. మహాత్ములు ఏమంటారు, నిందా చేసేవాళ్ళు చనిపోతే మనం పశ్చాత్తాపం పడాలండి. ఎందుకంటే వాళ్ళని మనల్ని నిందా చేసి చేసి వాళ్ళ పుణ్యమంతా మనకిచ్చి మన పాపాలు పోగొట్టి ఎల్లప్పుడూ మనల్ని పరిశుభ్రంగా పెట్టేవాళ్ళు. అటువంటి వాళ్ళు చనిపోతే నొప్పి కదా. నిందా చేస్తూ చేస్తూ మన హృదయంలో ఉండే దోషాలని వాళ్ళు తీస్తారు. ఇంకొక ఏవైనా మనకు మన ఎదురుగా అద్దం పట్టితే మన హృదయంలో ఉండేటువంటి దుర్గుణాలు మనకు కనబడతాయి. లేదంటే మనం దాచిపెట్టుకోవడం. అందుకనే ఎవరు నిందా చేస్తారో వాళ్ళు నిందా చేస్తూ మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకు నిందా చేస్తున్నారు? మనలో అటువంటి చెడు గుణాలు ఉండవు కాబట్టి దాన్ని మనం ఎలా శుద్ధి చేసుకోవాలని బుద్ధి పుట్టాలి. మనలో క్రోధము, అభిమానం ఉండే దాన్ని వల్ల మనం ఒప్పుకోము. వాళ్ళ మీద కుక్కు పైనట్టు పోయేది మన బుద్ధి. అట్లా పోకూడదు. నిందా చేసే వాళ్ళని ఆదమాన్యత చేయండి. వాళ్ళ నుంచి మన హృదయం కడిగిపోని. జీ कबीर निंदक मत मरो
जीवो आद जुगाद हम तो सतगुरु पाइया निंदक के प्रसाद. అదే కబీర్ సాహెబ్లు ఏమంటారు, నిందక మతము హే పరమాత్మ, నన్ను నింద చేసేవాళ్ళు చనిపోక జీవో ఆది జుగాదిని, వాళ్ళు ఎప్పుడు జుగాదులు మన ఎదురుగా బతికి ఉన్ని మన హృదయాన్ని శుద్ధి చేస్తూ చేస్తూ ఆ సద్గురు ప్రేమ మనకి ఎక్కువ అవుతుంది. చాలా మంది నింద చేసినప్పుడు మనం సద్గురుల దగ్గర వెళ్తాం, భవించలేని నొప్పి. ఇంకొక నింద చేసకపోకూడదు, ఆ నిందకుల కృప మనకు సద్గురులు దొరికింది అనుకో. దానికోసం ఎల్లప్పుడూ వాళ్ళ బతుకుని, వాళ్ళు మనల్ని నిందా చేయని, మన పాపాదులు పోని చేయని. साकित सुकर कुकरा इनकी मत है एक कोटि जतन पर बोतिए तबु न छाड़े टेक. మనం ఇట్లా నిందాగుణం మన హృదయంలోన నింపుకున్న వాళ్ళు కబీర్ సాహెబ్లు ఏమంటున్నారు, పంది మాదిరి కుక్క మాదిరి మనం. ఎందుకంటే మనం అనుకుంటాం నిందాగుణం మంచిది కాదు, తీసేయాలని. మనలోన మనముఖత, ఈ అహంభావం, నేను అనే గుణాలు, దుర్గుణాలు ఉన్నావు కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా పోవు. పందిల లక్షణమేమి, ఎక్కడ మలిన తిప్ప గబ్బు వాసంతో అక్కడే వెళ్ళి పోలాడతాం. అట్లనే మనలో ఉండేటువంటి ఈ నీచి గుణాలు మనకు చాలా ప్రియంగా అయిపోయినాయి, ఇష్టమవుతుంది. ఇంకొకరిని తిప్పితే ఇంకొకరిని కిందకి వేసి మనం దోషం పెట్టి వాళ్ళ మీద నేను గెలిచాను అనే బుద్ధి వస్తుంది, సంతోషం అవుతుంది. నిజంగా చూస్తే మనం ఏడాలి, ఎందుకంటే ఇటువంటి దుర్పతి దేవుడా ఎందుకు ఇచ్చావు, పశ్చాత్తాపం పడాలి. ఎందుకంటే దుర్గుణాలు పెట్టుకొని దానిలో ఏం సంతోషం పడడం. పందిలో గొప్ప వాసన కింద మలినమున్నట్టు దానిలో పడితే ఏం సంతోషం. అట్లనే మన హృదయము, మలిన భావం, మనముఖత, నేను అనేది నిందాగుణం ఉండకూడదు. కుక్కలు అంతే, ఎటువంటి ముష్టాన్నం ఇచ్చినా, మిఠాయి ఇచ్చినా కానీ ఎముకలను ఎదుర్కొని పోతారు. అట్లనే మనకు ఇటువంటి శ్రేష్టమైన పరమార్థం దొరికినా కానీ మనం నిందాగుణము ఎదుర్కొని పోకూడదు. నిందాగుణం వదిలిపెట్టేయాలి. కుక్కలు పందులు కాదు, మనం మనుషులు, సత్సంగిలు అంటాం, గురువుల శిష్యులు. ఇంకో నిందా చేస్తే సంతోషపడాలి. మనకు మాత్రం దేవుడా నిందాగుణము ఎప్పటికీ ఇవ్వద్దు, ఎల్లప్పటికీ మన హృదయంలో ఉండకూడదు. మనముఖత, సాకత్ అంటే ఏమి, మనసు చెప్పినట్టుగానేది. సబసేపు చాలా అన్నిటికంటే చెడ్డోళ్ళు అయిపోతాం. మహాత్ముల వాక్యాలు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడు కోపం వస్తుందో, ఇంకో నిందా చేయాలనే బుద్ధి వస్తుందో, అప్పుడు గురువుల వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకుంటూ బసవనగా ఎలా చేశాడు, దొంగలే దొంగ అనలేదు, అలాగే మనము ఇంకొక నిందా చేసే గుణము రాకూడదు. చాలా జాగ్రత్తగా, హుషారుగా ఏ సమయానికి ఏ వాక్యాలు జ్ఞాపకం చేసుకోవాలో అవి చేసుకుంటూ ఉండాలి. कबीर मेरे साथ की निंदा करो न कोई, जो पे चंद कलंक है तो जियारा होई. మనుషులోన దుర్గుణాలు ఉన్నా కానీ దాన్ని మీరు ఎత్తేయద్దండి, ఎత్తి పెట్టకూడదు, నిందా చేయకూడదు. మనకేం పట్టింది, వాళ్ళ కర్మానుసారం వాళ్ళు ఉన్నారు, మన కర్మానుసారం మనం పుట్టాం, ఇంకొక నింద మనం ఎందుకు చేయాలి అనుకోవడం, అదే మంచి బుద్ధి. జనాలనే నిందా చేయకూడదు. ఇంకా సాధువులు, గురువులు వాళ్ళని ఎప్పటికీ నిందా చేయదండి, మహాపాపం. గురువుల నింద, సాధువుల నిందా చేశామంటే మహాపాపం అంట. వాళ్ళలోన మనకు అకస్మాత్తుగా ఏదైనా దోషం కనిపించినా కానీ దాన్ని ఎత్తి మాట్లాడకూడదు. అదేం మనకేం పట్టింది.
మనకు కావాల్సిందేమి? ఇప్పుడు చంద్రులోన మహాప్రకాశం ఉన్నది, దాని మధ్యలోనే ఒక నల్ల చుక్క ఉన్నది, కళంకం ఉన్నది. నల్ల చుక్కని చూసి చూడకూడదు, దాని చంద్రుని ప్రకాశం చూడాలి. అలాగే సాధువుల్లో మన దృష్టిలోన కళంకం కనిపించినా కానీ, దోషం కనిపించినా కానీ ఎత్తి మాట్లాడడము, నిందా చేయడము మహాపాపం. మనుషులనే నిందా చేయకూడదు, ఇంకా సాధువులంతా నిందా చేశామంటే మహాపాపమే. ఓ నింద ఉద్ధారం అవడానికి సాధ్యమే లేదు. ఇంకో నిందా చేస్తుంటే మన ఇనుగాదు చెవులు అపవిత్రం అయిపోతాయి. దానిలో మనము చేరుకుంటాం. ఇంకో నిందా చేస్తుంటే అవునవును అవును అన్నదానికి మహాపాపమే. చెవులు ఇచ్చామంటే పాపం, దానిలోనే పాల్గొని మనము 4 నింద, అది మహాపాపమే. ప్రతి ఒక్క ఇంద్రియం మనం పవిత్రం చేసుకోవాలి, మంచిదే చూడాలి, కళ్ళు పవిత్రం చేసుకోవాలి, మంచిదే వినాలి, చెవులు పవిత్రం చేసుకోవాలి, మంచిదే పలకరించాలి, నాలుక పవిత్రం చేసుకోవాలి. ఇట్లా మనం ఇంద్రియాలని పవిత్రం చేసుకోవాలి కానీ అపవిత్రం చేసుకోకూడదు. सातो सायर मैं फिरा जम्बूदीप दे पीठ निंदा पराई ना करे तो कोई बिरला दीठ. ఇన్ని వాక్యాలు చెప్పి కవి సాహెబులు ఏమంటున్నారు? ఈ ప్రపంచంలో నిందా చేయని వాళ్ళే లేదు. ప్రతి ఒక్కరు ఏదైనా ఒకటి నిందా చేస్తూనే ఉంటాం. మనం ప్రయత్నం చేసి నిందాగుణాన్ని బయటకేయాలి కానీ నేను ఎప్పుడు ఎవరికి నిందా చేయలేదు అనే బుద్ధి, అది మమకారమే. నేను ప్రపంచమంతా తిరిగొచ్చాను, 7 సముద్రాలు దాటాను, 7 ద్వీపాలు చూశాను. జంబూ ద్వీపం అనేది 7 ద్వీపాల, దానిలో భారతదేశము చేరుకుంటుంది. అన్ని దేశ విదేశాలు చూసి వచ్చాను. నిందా చేయలేని వాళ్ళు ఎవరు నాకంటే కనిపించలేదు. అలాంటి వాళ్ళు ఎవరు కనబడలేదు. ప్రతి ఒక్కరిలోనూ నిందాగుణం ఉండే ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు ఒక మీద ఒక దూరం చెప్పుకుంటూ ఉంటారు, అది నిందానే. ఇంకా ముసలాళ్ళంతా రాత్రి పొగలు అదే మాట, ఇంకొక చింత చేసేది, ఇంకొక నింద, దానిలోనే జీవితం చేసేది. ఎందుకంటే వేరే పని లేదు కదా. వేరే పనులు ఉంటే దాంట్లో పనుల్లో పోతాము. పని లేని వాళ్ళకి ఇదే పని. ఏమి? వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, ఆయమ్మట్లా ఈయమ్మ, వాళ్ళ ఇంట్లో అది, వీళ్ళ ఇంట్లో ఇది. ఇది మహాపాపం అనుకోవాలి. పని లేని సమయము, వృద్ధాప్యము, సతనామ స్మరణ చేసుకుంటూ దేవుణ్ణి చింత చేసేదాన్ని వదిలిపెట్టి ఇది తానే వచ్చేస్తుంది. అందుకు కానీ కబీర్ సాహెబ్ చెప్తున్నారు, నిందా చేయలేని వాళ్ళు లేరు, కానీ మనం నిందా గుణాన్ని తగ్గిస్తూ పోవాలి. ఇంకొక నిందా చేసే చూస్తూ నేర్చుకోవాలి. ప్రతి నిందా చేయకూడదు. వాళ్ళ కర్మం వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. మనం ఎందుకు నిందా చేసి వాళ్ళ పాపం మనం ఎందుకు తీసుకోవాలి? ఇవన్నీ గుర్తు పెట్టుకుంటే ఆ నిందాగుణము తగ్గించుకోవచ్చు, పోగొట్టుకోవచ్చు. మనం గుర్తు పెట్టుకోము, మళ్ళీ అదే రూపమైపోతాం. సత్సంగం వినడానికి ప్రయోజనం లేక వెళ్ళిపోతాం. ఎప్పుడైనా మహాత్ముల కబీర్ సాహెబులు చెప్పిన వాక్యాలు గుర్తుపెట్టుకోవడమే ఈ సత్సంగ ఉద్దేశం. सातो सायर मैं फिरा जम्बूदीप दे पीठ निंदा पराई ना करे तो कोई बिरला दीठ. కబీర్ సాహెబ్ అంటున్న చాలా వేళము నా కంటికి అలాంటి వాళ్ళు కనిపించేది మహా వేళము. ఎవరో ఒక్కొక్క అటువంటి శ్రేష్టమైన గుణం. దానికి ఏమంటారు? సహనా గుణం కావాలి. ఏమన్నా అనుకోని పో, నాకేమైంది, సహన చేసుకుంటూ పోవాలి. సహన చేసినట్టు మంచిది. ఎవరు సహన చేస్తారు? खाद कूद धरती सहे काट कूट बन गाय
కుటిల బచన సాధు సహే అవసే సహాన జాయ. ధరతి అంటే భూమి, పృథ్వీ ఎంత తొగినా అది ఏమి మనకేమి చెడ్డది చేయదు. కాటుకోటు బనగాయ, కట్లు నరుకుతాము, కొడతాము, కప్పిస్తాము, మానలు కొట్టేస్తాం, అగ్గిలో కాలుస్తాం. అంతైనా కానీ మనకు మానల వృక్షాలు ఫలమిస్తుంది, నీడిస్తుంది, మనకు ఆశ్రయం ఇస్తుంది. కానీ మనకి ఏమీ తొందర చేయలేదు. అట్లా మనం సహాయం చేస్తూ పోవాలి. ధరతి మాన్లు ఎలా ఇంకోజు ఉపకారం చేస్తావే కానీ అవి మనకి ఏమీ కష్టం ఇవ్వదు. అలాగే మనం మనకు కష్టం ఇచ్చినా కానీ మనకి ఎన్నో తొందరలు ఎదురుగా పెట్టినా కానీ సహాయం చేసుకుంటూ పోవాలి. ఎంత చెడ్డ మాటలు ఆడితే ఆడుకొని పోండి. సాధువులకి ఇది లక్షణం. కుటిల బచన సాధు సహే. కుటిల మాటలు, చెడ్డ మాటలు ఆడినా కానీ సాధువులు సహనం చేసుకుంటూ పోవాలి. అవసే సహాన జాయి. వేరేవాళ్ళు భవించలేదు, తట్టుకోలేదు. మనం తట్టుకోవాలి, భవించాలి, సహనం చేసుకుంటూ పోవాలి. ఇది మహాత్ములు చెప్పించేటువంటి బోధన. ఇది सातो सायर मैं फिरा जम्बूदीप दे पीठ निंदा पराई ना करे तो कोई बिरला दीठ. రాధా ప్రతి ఒక్క ప్రేమతో సత్సంగం, బాబాజీ గారి సత్సంగం విని తర్వాత కిందకు వెళ్ళి నాష్టా లేక టిఫిన్ చేసుకొని తర్వాత నిన్ననే చెప్పినట్టు ఏదైనా ఒక సేవ ఎదుర్కొనాలండి. చింతకాయ ఉడిచేది కానీ, పాతీలు చేసేది కానీ, టెంకాయ చెట్లు పెట్టడానికి గుంత కొట్టేది కానీ, కళ్ళ కొట్టేది కానీ ఏదైనా ఒక సేవ చేయండి. సాయంత్రం 5:30-6 గంటలకు ఇక్కడే సత్సంగం. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయలేదంటే మనసు మమ్మల్ని బయట తీసుకువెళ్ళిపోతుంది. పదాం 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 పదా అంట. మనమే మనాలి. వాక్యాన్ని మనం ప్రతిపాదన చేయాలి. నేనుండి సేవ చేస్తూ సత్సంగం వింటూ నా హృదయాన్ని సత్సంగ వాక్యంలోనే నిలుపుకుంటాననే బుద్ధి మనకు కావాలి.